మీకు ఇంట్రెస్టింగ్ లీడర్ గురించి చెప్తా. జి నిరంజన్, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు, ప్రతిపక్షాలకు మాత్రం చాలా బాగా తెలుసు. సైలెంట్గా పనిచేసుకుపోతారు, విపక్షాలను షేక్ చేస్తుంటారు. నిరంజన్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. బీజేపీ బిగ్ లీడర్ అమిత్ షాకే మైండ్ బ్లాక్ అయింది. హైదరాబాద్ వచ్చినందుకు ఉలిక్కి పడేలా చేశారు నిరంజన్. కేంద్ర హోంమంత్రిపైనే కేసు నమోదయ్యేలా చేసి ఊహించని షాక్ ఇచ్చారు. నిరంజన్ అంటే ఎవరో, ఆయన సత్తా ఎంతో అందరికంటే కేసీఆర్కే బాగా తెలుసు. లేటెస్ట్గా గులాబీ బాస్ ఎన్నికల ప్రచారం చేయకుండా ఎలక్షన్ కమిషన్ 2 రోజుల పాటు నిషేధం విధించడానికి కారణం నిరంజనే. అట్లుంటుంది మరి ఆయనతోని. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఊహించని షాకులు ఇవ్వడంలో నిరంజన్ ఎక్స్పర్ట్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం కేసీఆర్కు నిరంజన్ తనదైన మార్క్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుకు ఓ సందర్భంలో ఇలా నోరు జారేరో లేదో అలా పట్టేశారు నిరంజన్. 2 రోజులు ఆగండి, రైతుల ఖాతాలో రైతు బంధు టింగ్ 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 అని పడుతుందని హరీష్ రావు ఓ మీటింగ్లో అన్నారు. వెంటనే ఆ లా పాయింట్ పట్టుకుని రంగంలోకి దిగిపోయారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. రైతు బంధుతో హరీష్ రావు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ ఈసీకి ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు నిరంజన్. ఆ సాక్ష్యాలు పరిశీలించిన ఈసీ హరీష్ రావు నోరు మూయించింది. రైతు బంధు ఆపేయాలంటూ ఆనాటి కేసీఆర్ సర్కార్ను ఆదేశించింది. అదే గేమ్ చేంజ్గా మారింది. నిరంజన్ కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ కకలవికలమైంది. ఆ విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ బిగ్ లీడర్ కె కేశవరావు సైతం సమర్థించడం ఆసక్తికరం. ఇలా హరీష్ రావుకు చెక్ చెప్పడంలోనూ, కేసీఆర్పై ఈసీ 2 రోజుల పాటు వేటు వేయడంలోనూ జి నిరంజనే రియల్ లీడర్. కాంగ్రెస్దే ఆ క్రెడిట్. లేటెస్ట్గా అమిత్ షాపై కేసు వేయడంలోనూ నిరంజన్ ప్రదర్శించిన చాణక్యం మామూలు విషయం కాదు. ఒకే దెబ్బకు అమిత్ షా, మాధవీలత, కిషన్ రెడ్డి, రాజాసింగిలపై కేసు నమోదయ్యేలా చేసింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతతో కలిసి ధూమ్ధామ్ ర్యాలీ తీశారు అమిత్ షా. పాత బస్తీలో కాషాయ బల ప్రదర్శనకు దిగారు. ఆ ర్యాలీని లైవ్లో చాలామంది చూసుంటారు. కానీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ మాత్రం ఆ ర్యాలీని తనదైన యాంగిల్లో చూశారు. ఎక్కడ లూప్ హోల్ ఉందో గుర్తించి అది పట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లలతో బీజేపీ ప్రముఖులు ప్రచారం చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. వీడియో ఫొటోస్తో అడ్డంగా దొరికిపోవడంతో కేంద్ర మంత్రి అమిత్ షాపై కేసు పెట్టక తప్పలేదు ఈసీకి. కాంగ్రెస్కు షాక్ ఇద్దామని అమిత్ షా తెలంగాణ టూర్ వేస్తే ఆ షాక్కే షాక్ ఇచ్చారు నిరంజన్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీకి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు నిరంజన్. ఎలక్షన్ కోడ్ వచ్చాక అప్పటి డీజీపీతో పాటు పలు జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, కలెక్టర్లను మార్చడానికి జి నిరంజన్ ఇచ్చిన కంప్లైంట్సే కారణం. ఇక కోర్టులో ఆయన వేసిన కేసులు వందలు వేలల్లోనే ఉంటాయంటారు. కాంగ్రెస్కి ఎన్నో ఘన విజయాలు సాధించి పెట్టిన అంతటి కీలకమైన నాయకుడు జి నిరంజన్ మాత్రం బయట అంతగా ఎక్స్పోజ్ అవరు. కామ్గా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. డిజిగ్నేషన్ ప్రకారం పార్టీలో పెద్ద హోదానే, వయసులోనూ పెద్ద ఆయనే. ఆయన పేరు తరచుగా వినబడుతుంది. గాంధీ భవన్లో దాదాపు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడతారు. అయినా ఎందుకో ఏమో కానీ ఆయనకు రావాల్సినంత పాపులారిటీ మాత్రం రాలేదంటారు. జి నిరంజన్ అంటే పై స్థాయి కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలిసినా కింది స్థాయి లీడర్లకు ఆయన ఎవరో అంతగా పరిచయం లేకపోవచ్చు. ఇక సామాన్య ప్రజలకు ఆయన అస్సలు తెలిసి ఉండకపోవచ్చు. మిగతా పెద్ద నాయకుల మాదిరి నోరేసుకుని గర్జించరు, ఘాటైన వ్యాఖ్యలు చేయరు, పదునైన విమర్శల జోలికి వెళ్ళరు. సింపుల్గా సూటిగా మాట్లాడతారు. మాటల కంటే చేతల మనిషి ఆయన. ఆఫ్లైన్లో ఉంటూ ప్రతిపక్షాలకు హడలు పుట్టిస్తారు. ఆయన ఎంత ఖతర్నాక్ లీడరో వరుస ఘటనలతో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడంతా అంటున్నారు నిరంజన మజాకా అని. For more videos like this, subscribe Big TV channel.